పిన్ని పిన్ని ఇలా ఇలా రా ఇలా రా ఓసారి ఇలా రా త్వరగా రా చూడు ఏంటి ఇది బావ సంతకమే కదా అవును సంతకమే కదా ప్రభుకి బావ ఫ్రెండ్ అయితే బావ గురించి అతనికి ఏదైనా తెలిసి ఉంటుంది కదా పిన్ని హలో హలో గుడ్ మార్నింగ్ ఈశ్వర్ని గుడ్ మార్నింగ్ నైస్ కలర్ మీది చాలా మంచి టేస్ట్ అని మా ఫ్రెండ్స్ అంటున్నారు నేను మిమ్మల్ని అర్జెంటుగా కలవాలి నేను మీలాగే అనుకున్నాను ఎక్కడ హాట్ కిచెన్ అయ్యో అక్కడంతా వద్దు మా ఇంటికి వచ్చేయండి లంచ్ మా ఇంట్లోనే ఎంతమందికి ఎంతమంది కంటే అదే మా వాళ్ళందరినీ తీసుకొద్దాం అనుకుంటున్నాను ధైర్యంగా తీసుకురండి అంతా నా ఫ్రెండ్సే నాతో చదువుకున్నారు ఓకే త్వరగా వచ్చేయండి గుండె వీణ మోగలే నింగిపైన సాగలే రే ప్రభు ఆ మ్యూజిక్ కార్డ్ నా దగ్గర ఇవ్వరా. వద్దు నా దగ్గర ఉన్నాయి గుండె వీణ మోగలే నింగిపైన రండి రండి హలో ఈయన మా చిన్నాన్న హాయ్ నమస్కారం నమస్కారం తను మా అమ్మాయి వీడు మా అబ్బాయి హాయ్ పేరు చెప్పమ్మా మంజుల. నైస్ నేమ్ తను ప్రియా నమస్తే. ప్రియా హస్బెండ్ రవి హలో తను ఇంద్ర హస్బెండ్ గోపి నమస్కారం. వీడు నా క్లాస్మేట్ సుందర్ హలో సార్ తను ప్రియా వాళ్ళ అమ్మాయి క్యూట్ పేరు చెప్పు ఐశ్వర్య. పిన్ని పక్కింటికి వెళ్ళారు ఇప్పుడు వచ్చేస్తారు చేస్తాం. కూర్చోండి కూర్చోండి మీరు ఏ ఐశ్వర్య ఏం తీసుకుంటారు వేడిగా ఏమిచ్చినా ఓకే ఆ, చాలా హోమ్లీగా ఉంది కదా. ఏంట్రా నర్వస్గా ఉందా? కార్డు ఇవ్వడానికి ఇంకా చాలా టైం ఉంది. ఊరికే టెన్షన్ పడకు. ఇంకో 10 నిమిషాలు వెయిట్ చేయి. ఓకే అరేరే వచ్చేసారా? ఉదయం నుంచి మీకోసం ఎదురు చూస్తున్నాం. ఏమిటి ఇంత లేటు? అందరినీ తీసుకురావడం వల్ల లేట్ అయింది. మీరు ఈశ్వర్ కాంటీనా? అవును, మీకెలా తెలుసు? ఈశ్వర్ని చూడడానికి కాలేజ్కి వచ్చారు కదా? ఓసారి వచ్చాను. వాడు ఇప్పుడు ఎక్కడున్నాడు? చూసి చాలా రోజులైంది. మీ ఊరెళ్ళి భార్యను చూసి వెళ్ళమని భువనేశ్వర్ ఎక్స్ప్రెస్ ఎక్కించాం. ఆ తర్వాత మేము వాడిని చూడలేదు. మీరు అతన్ని ఎప్పుడు ట్రైన్ ఎక్కించారు? కాలేజ్ మూసిన మూసిన రోజా? రోజా? మేమే దగ్గరుండి ఎక్కించాం. 6 ఏళ్లయింది. అప్పటి నుంచి కనబడలేదు. నేను దీన్ని నమ్మలేకపోతున్నాను. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? తీసుకోండి ఉండండి ఒక నిమిషం. ఆ అమ్మాయి ఎక్కడుంది? ఇదిగో ఈ అమ్మాయి. లేదండి ఈశ్వర్ వైఫ్ ఎక్కడుంది అని అడుగుతున్నాను. అతని వైఫే బాబు ఈ అమ్మాయి. నాదో పెద్ద కదలేండి చల్లారకు ముందే తీసుకోండి 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 బాబు. ఆ, మిమ్మల్ని కనుక్కుంటే అతని గురించి తెలుస్తుంది అనుకున్నాం. దీని కర్మ ఇలా ఉంది. కథ మళ్ళీ మొదటికొచ్చింది. ఏం చేయగలం? ఈశ్వరి నిన్ను పెళ్ళాడాలని ఆశపడుతున్నా, 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 ఈశ్వరి నిన్ను పెళ్ళాడాలని ఆశపడుతున్నా. ఇంకా ఆఫీసు బయలుదేరలేదా? వెళ్ళదలుచుకోలేదు. ఈశ్వర్ని కనిపెట్టే వరకు మే నలుగురు ఆఫీస్కి వెళ్ళకూడదని నిర్ణయించుకున్నాం. మరి బువ్వకేం చేస్తారు? దానికి మీరిద్దరూ ఉన్నారుగా. రే త్వరగా వెతికి పట్టుకోండిరా, బ్యాంక్ బ్యాలెన్స్ నిల్ అయిపోతుంది. పేపర్లో ప్రకటన ఇవ్వండి, టీవీలో యాడ్ ఇవ్వండి. సార్ మేము వెతుకుతున్నామని వాడికి తెలియకూడదు. అయితే ఒక పని చేయండి. ఇప్పటి వరకు 40 బ్యాచ్లు బయటకు వెళ్ళాయి. బ్యాచ్కు 300 మంది స్టూడెంట్స్. 300 × 40 12,000 మంది స్టూడెంట్స్. వాళ్ళ అడ్రస్లు కనుక్కోండి. ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు ఈ దేశం వదిలి ఎక్కడికి వెళ్ళి పని చేయగలరు? అందుకు చాలా సహనం కావాలి. అలా అయితే ఈజీగా కనుక్కోవచ్చు. ప్రియా, ఇంద్రా, ఎవరో ఒకరు తలుపు తెరవండి. రండి. వాళ్ళేరా? ఏ నేనుంటే రారా? కొత్తగా మన ఇంటికి వచ్చిన గెస్ట్ రా. కలిసి ఉండే అమ్మాయిరా. స్వాగతం చెప్పండి రా. తనతో చేయగలపండి రా. హలో ఐఎమ్ సుందర్. కమాన్ ఇవ్వరా. వెల్కమ్. థ్యాంక్ కొత్త పెట్టాలి రోయ్. రేయ్ మేము మీ సీనియర్స్ ని. 34th బ్యాచ్ రా. సారీ సీనియర్స్, వెరీ వెరీ సారీ.
ఈ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్ లోనే వీళ్ళు ఉండేవాళ్ళు. నేను చెప్పానే ఆ ప్లేస్ అదే. వాళ్ళు ముగ్గురు ఎప్పుడు అక్కడికి వచ్చానే అలా చేసేవారు. ఓసి ఆమ్లెట్ల కోసమే నా మీద ప్రేమ నటించారని నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమైందిరా. ఒక పోస్ట్ కార్డు దొరకలే నాకు రాయటానికి. అవును, ఈ పిల్ల ఎవరు? నువ్వు లవ్ చేసే అయ్యో పిల్ల? నోయర్ తను ఈశ్వర్ వైఫ్. ఓహో అట్టనా. నేను వెళ్ళి ఏకేవ్ గారిని కలిసి వస్తాను. ఆ సారు రిటైర్ అయ్యి 3 ఏళ్ళు అయింది. గోవిందా ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఇన్ఛార్జ్ ఎవరు? ఇయర్ బుక్స్ అని మీకు కంప్లీట్గా ఇస్తాను. 40 బ్యాచ్లు, 12,000 మంది స్టూడెంట్స్. అడ్రస్లు మారుంటాయి, టెలిఫోన్ నెంబర్లు మారుంటాయి. ఎలా వెతుపట్టుకుంటారు? వెరీ వెరీ డిఫికల్ట్. అది మాత్రమే కాదు, పారిపోయిన వాడు ఇంజనీర్గా చేస్తుంటే కనుక్కోగలం. మున్సిపాలిటీ బండి తోలుతుంటే ఎలా కనుక్కోగలం? ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్. ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్. ఈ ముసలాళ్ళు ఎప్పుడు నెగిటివ్ గానే మాట్లాడుతుంటారు. వయసుతో పాటు చాదస్తవం పెరుగుతుంది. మమ్మల్ని నమ్మండి, ఈశ్వరుని మేము కనిపెడతాం. వండర్ఫుల్ ఫ్రెండ్స్ పిన్ని. స్నేహానికి నిర్వచనంలా ఉన్నారు. వాళ్ళ హస్బెండ్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. వాళ్ళంతా ఎంత సంతోషంగా ఉన్నారో తెలుసా పిన్ని? ఈశ్వర్ బాబులాగా నన్ను వాళ్ళ గ్రూప్లో ఓ మెంబర్గా చేర్చుకున్నారు.